మన నీతి ఫలములను వృద్ధి పొందించువాడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం మార్కు సువార్త 12వ అధ్యాయం 13 నుంచి 17 వచనాల వరకు చదువుదామా ఒకసారి. 13వ వచనం. వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలనని పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్యపెట్టని వాడవని మేమెరుగుదుము. నీవు మోమాటం లేని వాడవై దేవుని మార్గమును సత్యముగా బోధించువాడవు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? ఇచ్చెదమా ఇయ్యకుందుమా అని ఆయనను అడిగిరి. ఆయన వారి వేషధారణను ఎరిగి, మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారము నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పెను. వారు తెచ్చిరి. ఈయన ఆ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడగగా వారు కైసరువని అనిరి. 17వ వచనం. ఈ ధ్యాన భాగంలోని చివరి వచనం. అందుకు యేసు, కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పగా వారాయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. ఈ ధ్యాన భాగంలో పరిసయ్యులు యేసుప్రభు వారిని బోధకునిగా, సత్యవంతునిగా, దేవుని మార్గంను సత్యంగా బోధించువానిగా, ఎవరిని లక్ష్యపెట్టని మోమాటం లేనివానిగా గుర్తించారు. వారు యేసుప్రభుని తన మాటలతో చిక్కించుకుని ఎలాగైనా ఆయన సంహరించాలని చూస్తూ ఉన్నారు. చూడండి, వారు సత్యం ఎరిగినప్పటికీ కూడా దాన్ని అంగీకరించడానికి వారికి ఇష్టం లేదు. ఈర్ష్యతో వారు ప్రభుని సిలువకు అప్పగించినట్లుగా లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఇలాంటి ప్రజలు ఈ రోజు మన చుట్టూ కూడా చాలా మందిని మనం చూస్తాం. వారి మనస్సాక్షి ఈయనే నిజమైన దేవుడు అని గుర్తించినప్పటికీ చాలా మంది ఆ విషయాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే వారు అప్పటి వరకు చేస్తున్నవన్నీ కొన్ని మానివేయాల్సి ఉంటుంది కాబట్టి, మనస్సు మార్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి. ఈ ప్రపంచంలో ఏదైనా కష్టమైన పని ఏదైనా ఉంది అంటే అది మనసు మార్చుకోవడమే. మనసు మార్చుకోవడం ఎవ్వరికీ ఇష్టం ఉండదు. ఎందుకంటే అప్పటికే శరీరం ఆ మనసుతో చాలా అలవాటు పడిపోయి ఉంటది. ఏదైనా పాపం చేస్తుంటే ఆ పాపంలో నుంచి బయటికి రాలేని పరిస్థితి ఎందుకు అవుతుంది అని అంటే, బికాస్ మన శరీరానికి అప్పటికే ఆ మనసుకు ఆ పాపానికి బానిస అయిపోయింది. కనుక ఆ బానిసత్వం నుంచి విడుదల పొందుకోవాలంటే ఎవరికైనా చాలా కష్టంగా ఉంటుంది. కానీ మన ప్రభువు ఆ కార్యాన్ని చాలా సులువుగా చేస్తారు. మనం ఒక్క చిన్న ప్రార్థన చేసి, యథార్థమైన ప్రార్థన ప్రభు సన్నిధిలో చేసి మనం ఒప్పుకుంటే మన మనస్సును ఎంతో క్లియర్ చేయగలిగిన గొప్ప దేవుడిన. ఆయన రక్తం చిందించింది దాని కొరకే. అలా ఆయన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడిన మనసు ఆయన మీద చాలా నేరాలు మోపాలని ప్రయత్నం చేస్తూ ఉంటది. ఎవరి మనసైనా అంతే. ఆనాటి పరిసయ్యులు మాత్రమే కాదు, ఈ రోజు మన చుట్టూ ఇలాంటి వారు చాలా మంది ఉంటారు. ఒకప్పుడు మనం కూడా ఇలానే ఉన్నాము. ఈనాటి ఈ ధ్యాన భాగంలో మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే, కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించటం అని చెప్పబడిన మాట. ఈ మాట ప్రభువు మాట్లాడారంటే దాని అంతరార్థం ఏంటో ఈ రోజు మనం ఆలోచించేద్దాం. ఈ వచనంలోని ఈ సంగతి మనం లోకంలో మన విశ్వాస జీవితాన్ని, లోకంలో మనం బ్రతకవలసిన తీరుని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఉండడానికి కావలసిన సంగతి ఈ వాక్యంలో మనం చూస్తాం. లోకంలోని బాధ్యతలను విస్మరించకుండా మన ధర్మం మనం నిర్వర్తిస్తూనే విశ్వాసంతో ఎలా బ్రతకాలో నేర్పించిన స్పష్టమైన వాక్యం ఇది. ఇక్కడ కైసరు ఈ లోక అధికారాన్ని, ప్రభుత్వాన్ని, ఈ వ్యవస్థను సూచిస్తూ ఉన్నాడు. కైసరుకు చెల్లించవలసినవి అంటే పన్నులు చెల్లించటం, ప్రభుత్వాన్ని, ప్రభుత్వం చేసిన చట్టాలను గౌరవించటం, అధికారులను గౌరవించటం, సమాజంలో బాధ్యతగా వ్యవహరించటం, ఇవి కైసరుకు చెల్లించటం అంటే. రోమిల్కు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు చూస్తే, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారంను లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువాడు తమ మీదకు తామే శిక్ష తెచ్చుకొందురు అని రాయబడింది. ఇది మనమందరము చాలా గట్టిగా గుర్తు పెట్టుకోవలసిన విషయం. పౌలు కూడా ఒక సందర్భంలో అంటాడు. అపోస్తల కార్యాలు 23వ అధ్యాయం 2 నుంచి 5 వచనాలు చూసినట్లయితే, అక్కడ పౌలు మహాసభ ఎదుట పట్టబడ్డాడు. అయితే పౌలు చెప్తున్న మాటలను బట్టి అక్కడున్న ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచిన వారికి ఆజ్ఞాపించాడు. పౌలు అతని చూచి, సున్నం కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టను ఆజ్ఞాపించుచున్నావా అనెను. దగ్గర నిలిచిన వారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించెదవా అని అడిగిరి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు, నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని రాయబడి ఉన్నదనెను. అలా పౌలు కూడా తన జీవితంలో ఈ విషయాన్ని చాలా అక్షరాలా పాటించాడు. దీనంతటిని బట్టి మనకు అర్థమవుతుంది, నిజంగా క్రీస్తు శిష్యులవటానికి కోరుకున్న వారెవ్వరైనా సరే ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని గౌరవిస్తారు. ఎందుకంటే మనకు అర్థమవుతుంది, ఉన్న అధికారంలన్నీ దేవుని వలన నియమింపబడ్డాయి అని. వ్యక్తిగతంగా పలానా పార్టీ అంటే ఇష్టం ఉండొచ్చు, కానీ ఏ పార్టీ చేత ప్రభుత్వం ఏర్పడినా వారు పొందుకున్న అధికారం అది దేవుని వల్లనే పొందుకున్నారు. కాబట్టి మనమైతే ప్రభుత్వాన్ని గౌరవించాలి. ఒకవేళ వారిని తృణీకరిస్తే దేవుని నిర్ణయాన్ని తృణీకరించినట్లే. ఇలాగే అన్ని విషయాల్లో కూడా, సంఘంలో కూడా ఎవరు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారు
నియమించబడ్డారో వారు ఒకవేళ పర్ఫెక్ట్ గా లేకపోయినా, కొంచెం కొద్దిగా అజ్ఞానంలో ఉన్న, అవివేకంగా ప్రవర్తించిన దేవుని నిర్ణయాన్ని, పిలుపును మనం గౌరవించి వారిని కూడా గౌరవించాలి. చాలా సార్లు విశ్వాసులు ఇటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. ఏమనంటే, వారికన్నా నేనే బాగా ప్రార్థన చేస్తాను, వారికన్నా నేనే బాగా వాక్యం చెప్పగలను, వారికన్నా నేనే బాగా పాట పాడగలను అని ఈ విధంగా రకరకాలుగా అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఎవరికి అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని గౌరవించినట్లయితే దేవుడు మనల్ని కూడా పిలిచి ఆ పనికి రేపు వాడుకునే అవకాశం ఉంటుందని మనం గ్రహించాలి. కాబట్టి ప్రతిదీ సంఘములో అధికారి, శిరస్సు, ఆధిపత్యము సమస్తము దేవునిది. కాబట్టి అది మన చేతిలోకి మనం తీసుకోవటం చాలా దేవుణ్ణి అగౌరవపరిచిన సందర్భం అవుతుంది. కనుక మనమందరము కూడా దేవుడు నియమించిన ప్రతి అధికారాన్ని బట్టి, ఆయన ఏర్పాటు చేసిన అధికారాన్ని బట్టి మనం కూడా చాలా గౌరవంగా ప్రవర్తించాలి అని లేఖనాలు చెప్తున్నాయి. ఇంకా పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో కూడా మనుషులు నియమించు ప్రతి కట్టడకు ప్రభు నిమిత్తమై లోబడి ఉండండి అని మనకి హెచ్చరించబడింది. ఆనాటి నాణెంపై కైసరు రూపం ఉంది. ఈ రోజు మన కరెన్సీ మీద ఏ దేశపు ప్రభుత్వం ఏది నిర్ణయిస్తుందో అదే ఉంటుంది. కాబట్టి మనం ఏ దేశానికి చెందిన వారమో ఆ దేశపు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనం గౌరవించాలి. అయితే ప్రభు చెప్పిన మాటను ఆలోచిద్దాం. కైసరుకు కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించండి అని చెప్పబడిన మాటల్లో కైసరు ఏంటో చూసాం కదా. మరి దేవుని ఏంటో చూడాలంటే ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో చూడాలి. ఆ వచనంలో మన స్వరూపము దేవునిదని అర్థమిస్తుంది. మనలో ఉన్న జీవము దేవుని దగ్గర నుంచి వచ్చింది అని. ఆ నాణెము పైన స్వరూపం కైసరుదున్నట్లే మన స్వరూపం దేవునిది. మరి మనల్ని మనం పూర్తిగా దేవునికి చెల్లించుకోవాలి కదా. దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడో ద్వితీయోపదేశ కాండంలో స్పష్టంగా చెప్పబడింది. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 12-13 వచనాలలో, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ ఆత్మతో సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకున్న మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏం అడుగుతున్నాడు. ఇంకా రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో కూడా దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనల్ని మనం పూర్తిగా దేవునికి చెల్లించుకోవాలి. వాటిలో ప్రాముఖ్యమైనవి మనం చూస్తే, ఒకటి స్తోత్రములు ప్రచుర చేయడం. యెషయా పుస్తకం 43వ అధ్యాయం 21వ వచనంలో మనం ఆ మాటను చూస్తాం. రెండవది ఆత్మఫలం. ఇది మనం ఆయనకు చెల్లించాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. ఆత్మఫలాన్ని అర్థం చేసుకుంటే అందులో ఆయన గుణాలన్నీ కనిపిస్తాయి. కాబట్టి మన ప్రథమ కర్తవ్యం కూడా అదే, ఆయన గుణాతిశయాలను ప్రచురపరచటం. అంటే నోటి మాటలతో చెప్పడం కాదు, మన కార్యాలలో చూపించటం. ఇది మనం దేవునికి చెల్లించవలసినవి. ఆయన చేత సృష్టించబడిన వారం ఆయనకి చెందుతాం. ఒక్క మాటలో చెప్పాలంటే మనం అన్ని ఆయనకి చెందాలి. ఆయన గుణాతిశయాలను ప్రచురపరుస్తూ జీవించాలి. ఈ లోకంలో మన బాధ్యతలు నెరవేరుస్తూ దేవునికి చెందిన వాటిని పూర్తిగా దేవునికి సమర్పించినట్లయితే మన జీవితం నిజమైన విశ్వాస ఫలభరితమైన జీవితంగా ఉంటుంది. మన విశ్వాసాన్ని కాపాడుకుంటూనే మన అధికారులకు లోబడి ఉండాలి. మన రాజ్యాధికారులను గౌరవించాలి. కానీ అంతకన్నా గొప్పదైన మన దేవుని రాజ్యాధికారాన్ని ముందుగా మనం అంతకన్నా ఎక్కువగా ఎంచుకోవాలి. కాబట్టి మొదట దేవునికి లోబడి ఆ తర్వాత మన పై అధికారులకు లోబడాలి. ప్రాధాన్యత దేవునిదే. ఎందుకంటే ఆయనే ఆదియు అంతమునై ఉన్నాడు, మన సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన నిమిత్తము, ఆయన ద్వారా, ఆయన మూలంగా మనమున్నాము. కాబట్టి ఈ వాక్యపు వెలుగులో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాట్లాడే ప్రతి మాటలో ప్రభా ఎంతో క్షేమం ఉందని మాకు అర్థమవుతా ఉంది. మీరు చెప్పిన ప్రతి వాక్కు కూడా దేవా మా జీవితాలలో మేము ఇక్కడ సమతుల్యతతో సంతోషముతో బ్రతకడానికి మాకు ఎంతో సహాయపడుతుంది, సమాధానకరంగా ఉంది. తండ్రి, ఈ లోకంలో ఎలా బ్రతకాలో మాకు నేర్పిస్తూ ఉన్న నీ మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మేము ఎందుకోసమో సృష్టించబడ్డాము, ఆ పర్పస్ అయితే ఎప్పుడు మర్చిపోకుండా, డీవియేట్ అయిపోకుండా మమ్మల్ని నిరంతరము ఆ పర్పస్ లో ఉండి ఆ ఉద్దేశాలు, నీ ఉద్దేశాలు నెరవేర్చడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, మీ స్తోత్రం ప్రచురపరుస్తూ ఆత్మఫలాన్ని ఫలిస్తూ మీ గుణాతిశయాలను ప్రచురపరుస్తూ జీవించడానికి మీరు మాకు సహాయం చేయవలసిందిగా, పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. ఎక్కడ కూడా నా ప్రభా ఈ లోక అధికారులను మేము ఎదిరించకుండా నా తండ్రి, మేము ప్రతి ఒక్కరితోనూ వీళ్ళంత మట్టుకు సమాధానకరంగా బ్రతకడానికి మీరు మాకు సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరుసటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు.